నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. కడప జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్ వారికి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ సమావేశంలో శానిటేషన్, డాక్టర్ల సిబ్బంది కొరత, మంచి నీటి సౌకర్యం, రోగులకు ఆహారంలో నాణ్యత, ఆసుపత్రి నందు సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి వైద్యం అందించాలని, ఆసుపత్రిలోని రోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో డబ్బు వసూలు చేస్తున్నారని ప్రజల ద్వారా నాకు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు ప్రేమగా మెలగాలని తెలియజేయడం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, రోగులను డబ్బు డిమాండ్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. రోగులకు మంచి ఆహారం అందించాలని, ఆహారం నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ వారికి మరియు ఆహారం అందించే కాంట్రాక్టర్కు సూచించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లుగా కొత్తగా ఎన్నికైన బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, డాక్టర్ పద్మజ, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, అధికారులు, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు పాల్గొనడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. ఇంకా మెరుగైన సేవలు అందించాలనే దాని మీద వాళ్ళకు కలెక్టర్ గారు, మేము కమిటీ అంతా కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొద్ది మేరకు ఏదో గైనికేర్లో కరప్షన్ ఉన్నదని, హాస్పిటల్ పరిశుభ్రమైన వాతావరణంలో కొంత తక్కువగా ఉందని, ఇంకా మెరుగైన సేవలు అందించాలనేది వాళ్ళకి మేము సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా సమస్యలు, కొంత ఇంప్లిమెంట్స్ తక్కువ ఉన్నాయి, కొంత స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ తక్కువ ఉంది, లేదా డాక్టర్లు కొంత స్టాఫ్ తక్కువ ఉన్నారన్నారు. దాని గురించి వాళ్ళ సంబంధిత అధికారులతో వాళ్ళ వేకెన్సీ పొజిషన్ తీసుకొని మరి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే వాళ్ళను స్టాఫ్ను ఫిల్లింగ్ చేసేదానికి, పూర్తి చేసేదానికి అవకాశం కలుగుతుంది. అదే మాదిరిగా ఈ కమిటీ మెంబర్లు, హాస్పిటల్ కమిటీ మెంబర్లు బద్వేలి శ్రీనివాసులు రెడ్డి, డాక్టరు పద్మలత పద్మజ, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ త్యాగరాజరెడ్డి గారు కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. త్యాగరాజరెడ్డి గారు ఏదైనా మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏదైనా మీకు అవసరం ఉంటే మేము ప్రైవేట్ డాక్టర్ల నుంచి కూడా మా సహకారం అందిస్తామని ఆయన త్యాగరెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరలోనే మేము వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆసుపత్రికి ఏదైనా మన ఆపరేషన్లు కానీ మిగతా ఏదో కొంత అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో వారి సేవలు కూడా ఉపయోగించుకుంటాం. ప్రొద్దుటూరు ఆసుపత్రి ఇది 100 బెడ్ ఉండబడిన ఆసుపత్రుల నుంచి 351 బెడ్ వరకు ఆసుపత్రిని నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఆసుపత్రి డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా ఏమీ లేదు. అయితే ఇప్పుడు మళ్ళా 13 కోట్ల రూపాయలు నాబార్డు నిధుల కింద మంజూరు చేయడం జరిగింది. జీవో కూడా ఇష్యూ అయింది. రేపు మేము మొన్నాడు జీవో కూడా ఇస్తాము. మీరు ఈ ఆసుపత్రిలో ఉండబడిన శానిటేషన్, మరుగుదొడ్లన్నీ కూడా పూర్తిగా రీవోక్ చేయడం జరుగుతుంది. ఆధునికంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కొత్తగా 13 కోట్లు శాంక్షన్ అయిన బిల్డింగ్ను కూడా 13,92,00,000 రూపాయలతో శాంక్షన్ అయిన బిల్డింగులు కూడా అటుపక్క రోడ్డు వారమ్మడి మన పాత ఓపిక నుంచి ఆ పక్కంతా కొంచెం పాటుపడిపోయింది. ఆ రోడ్డు అమ్మడి ఆ బిల్డింగులు కూడా ఖాళీగా ఉన్నాయి.
అవన్నీ కూడా 13 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో దానిని నిర్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మేము వాళ్ళకి సంబంధిత అధికారులకు చెప్పినాము. మంచి కన్సల్టెంట్తో మాట్లాడి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం దాన్ని డిజైన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొత్తగా కట్టబోయే 13,90,00,000 రూపాయల ఆసుపత్రికి ఎనలేని కృషి చేసినాం. ఆ కారణంగానే అది వచ్చింది. ఇంకా కొన్ని మళ్ళీ మేము రోడ్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. హాస్పిటల్కి సంబంధించి రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలనేది మరి కలెక్టర్ గారి అభిప్రాయము. నేను కూడా మాట్లాడి ప్రొద్దుటూరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి 16, 17, 18 తేదీల్లో ఒక డేట్ ఇస్తానన్నాడు కలెక్టర్. ఒక రోజంతా ఇక్కడే ఉంటారు. ప్రొద్దుటూరు అన్ని విషయాలు మున్సిపాలిటీకి సంబంధించి, పంచాయతీకి 2 మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా చర్చించడం జరుగుతుంది. ఇక్కడే ఉంటాడు ఒక రోజంతా కూడా. కాబట్టి ప్రొద్దుటూరులో మిగతా చాలా ఉండే డ్రైనేజ్ విషయం ఉంది, పాత మార్కెట్ విషయం ఉంది, ఇంకా కొన్ని మన మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఒక మీటింగ్లో మీ అన్నీ చెప్తాము. ఈ హాస్పిటల్ను అన్ని రకాల డెవలప్ చేసేదానికి మేము కలెక్టర్ గారు అన్ని రకాల దీన్ని అభివృద్ధి చేస్తాం.